విజయవాడలో మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు కొనసాగుతున్నాయి. సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్నిటిని మాత్రమే ప్రభుత్వం ఆమోదిస్తుందని మంత్రులు తెలిపారు. ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రి బొత్స సజ్జల రామకృష్ణారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈ చర్చలలో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విజయవాడలో మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు కొనసాగుతున్నాయి. సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, సో మున్సిపల్ కార్మికుల నేతలతో జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏమైనా చర్చలకు సంబంధించి సఫలమో విఫలమో తెలుస్తున్నాయి అప్డేట్? సాయి, ఏపీ సచివాలయంలో మున్సిపల్ కార్మికుల డిమాండ్ల పైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ధర్నాలు, దీక్షలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే అనేక దఫలు చర్చలు జరిగినా కూడా చర్చలు ఏమి కూడా ఫలించలేదని చెప్పొచ్చు. అయితే 2 గంటల కిందట మొత్తం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా వాళ్ళతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అటు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా కీలక డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం ముందు మున్సిపల్ కార్మికులు పెడతా ఉన్నారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీస్ ను రెగ్యులర్ చేయడంతో పాటు కొన్ని కీలక డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం ముందు ప్రపోజల్ పెట్టారు. అయితే గత 2 వారాల నుంచి కూడా ఇదేమి కూడా సాల్వ్ అయిన నేపథ్యంలో ఆ దీక్షనంతా కూడా ధర్నాలన్నీ ఉధృతం చేస్తా ఉన్నారు. అయితే ఈ రోజు చర్చలు కొనసాగుతా ఉన్నాయి. 2 గంటల పైగా సచివాలయంలో చర్చలు కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికే అటు కార్మికులకి, ప్రభుత్వానికి ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కన్క్లూజన్ రావట్లేదు, క్లారిటీ రావట్లేదు. దాంట్లో భాగంగానే 2 దఫాల సమావేశాలు జరిగినా కూడా చర్చలు అనేది కూడా ఫలించలేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ధర్నా దిగడంతో మొత్తం చెత్త ఎక్కడికక్కడ పెరిగిపోవడంతో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే వీళ్ళంతా త్వరగా సార్ట్అవుట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ప్రజెంట్ అయితే మటుకి చర్చలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా అటు జీతాల పెంపుతో పాటు ఎలవెన్స్లు కూడా అడుగుతా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అటు జీతాల్లోనే ఎలవెన్స్ కల్పిస్తుందని చెప్పి కూడా కార్మికులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే పూర్తిగా అటు కార్మికులందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు ఈ పారిశుద్ధ్య పనిచేసే కార్మికులందరికీ కూడా జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే దాన్ని కూడా ఏదైతే పెంచిన ఎలవెన్స్ ఉంటాయో మొత్తం కలిపేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మరోవైపు ఇప్పుడు సమ్మె కాల్ ఆఫ్ చేస్తే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాం, కొత్త ప్రభుత్వంలో మొత్తం అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. కానీ కార్మిక సంఘాలు వెంటనే ఇంప్లిమెంట్ చేస్తేనే తప్ప మేము కాల్ ఆఫ్ సమ్మె చేయమని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఒక కీలక చర్చలు లోపల జరుగుతూ ఉన్నాయి. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల, అదేవిధంగా ఐఏఎస్ అధికారిని వాళ్ళతో చర్చలు జరుపుతా ఉన్నారు. కీలకంగా ఈ ఆర్థిక పరమైన అంశాలే ముందుకు వెళ్ళట్లేదు. ఈ రోజు ఏమన్నా కొద్దిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ వినయ్.